హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మీనా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! థంబ్‌నెయిల్‌లో నేనేం చెప్పాలనుకుంటున్నానో అది షార్ట్‌గా నేనిప్పుడు స్టార్టింగ్‌లోనే కొద్దిగా మీకు రివీల్ చేస్తాను. నేనేం చెప్పాలనుకున్నా అంటే నాకు 4 ఛానెల్స్ నేను స్టార్టింగ్‌లో తెలీక 2015 నుంచి నేను 2000 ఆల్మోస్ట్ 2015 కాదు. 2012 నుంచి నేను యూట్యూబ్ అనేది ఇంకా అంతగా వెల్ నోన్ కాకముందే ఈ ఛానల్స్, వ్లాగ్స్ అంతగా వెల్ నోన్ కాకముందే నేను యూట్యూబ్ ఛానెల్ అయితే క్రియేట్ చేశాను. దానికప్పుడు నేను సమ్ నేమ్ ఏదో పెట్టాను. బట్ అప్పుడేం నాకు తెలీదు. 2020 నుంచి నాకు ఎలా యూట్యూబ్ అంటే అందరూ చేస్తున్నారు. నేను కూడా కుకింగ్ వీడియోస్ పెట్టాలి. నేనింకా నాకు సాంగ్స్ పాడడం వచ్చు. సాంగ్స్ పాడి పెట్టాలి. ఈ విధంగా నేను అనుకుని ఛానెల్ క్రియేట్ చేశాను. తర్వాత కొంతమంది ఒకరే 4, 5 ఛానెల్‌లో కనిపిస్తుంటే నేనెందుకు క్రియేట్ చేయకూడదని ఒక జీమెయిల్ ఐడీతో 4 ఛానెల్స్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దాంట్లో క్రేజీ మీనాస్ వ్లాగ్స్ అని, కర్నూల్ తెలుగు ఫ్యామిలీస్ అని ఆహ్, డివోషనల్ ఛానెల్ ఒకటుంది. అవి మాత్రమే కొంచెం రన్ అవుతున్నాయి. అంటే నేను అప్‌లోడ్ చేస్తున్నాను దాంట్లో. ఫస్ట్ వచ్చేసి క్రేజీ మీనాస్ వ్లాగ్స్. అది నాది ఫస్ట్ ఛానెల్ అండి. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు బిలీవ్ చేస్తారా కానీ. కానీ నాకైతే మానిటైజేషన్ లేదు. స్టార్టింగ్‌లో ఒక 2 టైమ్స్ నేను మానిటైజేషన్ అమౌంట్ ఒక 2, 3 టైమ్స్ నేను తీసుకున్నాను. 10,000 లాగా $100కి. తర్వాత ఏమైందంటే నా ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చిన ఒక ఆల్బమ్ ఏదైతే ఉందో, లాలిపాటల ఆల్బమ్ అని నేను చేశాను. అన్నీ సినిమా పాటలే కానీ అన్నీ కలెక్ట్ చేసి మంచి మంచి పిక్చర్స్ పెట్టి లాలిపాటల ఆల్బమ్ చేశాను. ఆ లాలిపాటల ఆల్బము చాలా బాగా వ్యూస్ ఎళ్ళిపోయి మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్ళిపోయింది. ఆ వ్యూస్ ఎళ్ళిపోయిన దానివల్ల నాకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి త్వరగా మానిటైజేషన్ అయ్యింది. తర్వాత యూట్యూబ్ నా బ్యాడ్ లక్ ఏంటంటే యూట్యూబ్ అల్గారిథమ్స్ మారిపోయి రీయూజ్డ్ కంటెంట్ అని, ఆ పాటలు కాపీరైట్స్ పడడం వల్ల, తర్వాత నా ఛానెల్‌లో నేను తెలియక ఏదన్నా చిన్న సౌండ్ ఎక్కడైనా బయట వచ్చిన సౌండ్‌ని కూడా రీయూజ్డ్ కంటెంట్ అని చెప్తున్నారు. ఈ విధంగా రావడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా ఏళ్ళు నాకు అలాగే ఇప్పటికి అలాగే ఉంది. 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు మానిటైజేషన్ లేదు. ఇంక సరే అని చెప్పేసి నేను కర్నూల్ తెలుగు ఫ్యామిలీ ఛానెల్ అన్నా నేను కొంచెం డెవలప్ చేసుకుందాము అని చెప్పేసి అందులో నేను జనరల్ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. అది కూడా పర్లేదు. ఫస్ట్ అయితే ఒక 80 వరకు సబ్స్క్రైబర్స్ చాలా లేట్‌గానే వచ్చారు. నేను వీడియోస్ అయితే చాలా పెట్టాను. నేను బయటికెళ్ళినప్పుడల్లా, మా వారితో వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్స్‌కెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో బయటికెళ్ళినప్పుడు వీడియోస్ చేసి వ్లాగ్స్ పెట్టాను. అరే వేరే వాళ్ళకి చిన్న చిన్నవి ఇంట్లో ఉన్న ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. నాకు డీటెయిలింగ్‌గా చేసి నేను ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి, ప్రాపర్ ఎడిటింగ్ చేసి, ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చి, ఇలా డీటెయిల్‌గా చేస్తే కూడా వ్యూస్ ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు. తర్వాత రీసెంట్‌గా 'పెద్ది' సినిమా రిలీజ్ అయిందండి. 'పెద్ది' సినిమా రిలీజ్ అవ్వడంలో మేము ప్రీమియర్‌కెళ్ళాం. ఇదంతా మీకు ఛానెల్‌లో ఆల్రెడీ మీరు వీడియో చూసిన వాళ్ళైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల అది మిలియన్ వ్యూస్‌లోకెళ్ళిపోయింది షార్ట్. ఆ షార్ట్‌కి బేస్ చేసుకొని నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను రివ్యూ. అది కూడా చాలా బాగా వ్యూస్ ఎళ్ళింది. అంటే కొన్ని కేస్‌లో ఎళ్ళిపోయిందనమాట. 5,000 అలా ఎళ్ళిపోయింది. దానివల్ల ఒక్కటే వన్ నైట్‌లో నాకు 'పెద్ది' వల్ల దాదాపుగా 400 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి. ఇప్పుడు 484 నా సబ్స్క్రైబర్స్. 60తో ఎళ్ళా నేను ప్రీమియర్స్‌కి. 'పెద్ది' సినిమా ప్రీమియర్స్‌కెళ్ళేటప్పుడు నా సబ్స్క్రైబర్స్ 60. 'పెద్ది' సినిమా ఆహ్, రీల్ వల్ల మొత్తం 420 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. 24 సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకైతే. ఆ వీడియోస్ అంతగా నచ్చాయని జెప్పేసి నేనేమనుకున్నా, అప్పుడు నా స్టైల్ ఆఫ్ వీడియోస్ మార్చేసి 'పెద్ది' రివ్యూ చెప్పడం, 'పెద్ది' సినిమా గురించి చెప్పడం అట్లా 2, 3 వీడియోస్ వరుసగా సీక్వెన్స్‌గా చేశా. అన్నీ గూడా మంచిగెళ్ళాయి. తర్వాత ఓకే. మూవీ రివ్యూస్‌కి మంచిగా అప్లాజ్ ఒస్తుందని చెప్పేసి ఆ వీడియోస్ చేశాను. అంతకుముందు మేము బీచ్‌కెళ్ళినవి, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ చాలా వీడియోస్ చేశాను. వ్యూస్ వచ్చాయి. హండ్రెడ్స్‌లో వచ్చాయి. థౌసండ్స్‌లో రాలేదు. బట్ మూవీస్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. రివ్యూస్‌కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ మూవీ గురించి ఆల్రెడీ రిలీజ్ అయ్యి, ఆల్రెడీ ఓటీటీలో వచ్చిన మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా వ్యూస్ వస్తున్నాయి. బట్ ఈ మధ్య కాలం నేను కొంచెం మా పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఈవెంట్స్, ఫంక్షన్స్ వల్ల వీడియోస్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు, నాకిప్పుడు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఒకటి 'క్రేజీ మీనాస్ వ్లాగ్స్' దాంట్లో 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ వీడియోస్ అయితే నార్మల్ వ్లాగ్స్ చేస్తున్నాను. సాంగ్స్ పాడడము, లేదంటే మేము బయటికెళ్ళినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయడము, రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు అలా చేస్తున్నాను. ఇంకొకటి
కర్నూల్ తెలుగు ఫ్యామిలీ అనే పేరు పెట్టేసి వ్లాగ్స్ అని పెట్టాను. అందులో ఈ ఈ మూవీస్‌కి సంబంధించి అయితే బాగా వెళ్తున్నాయని అవే పెడుతున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మేము బయటికెళ్ళిన వ్లాగ్స్ కూడా పెడుతూ ఉన్నాను. సో, నేను ఇప్పటికైతే ఒక స్టేజ్‌లో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది నా వీడియోస్. ప్లస్ అల్గారిథమ్స్ కూడా పూర్తిగా మారిపోతున్నాయని విన్నాను. షాక్ అయిపోయాను నేనింకా. అరే! ఇగ మన ఛానెల్ ఎట్లా ముందుకెళ్తది? ఎలా రీచ్ చేయాలి? అందరిలాగా ఫ్రీగా నేను ఉన్నదున్నట్టు నేను ఇంట్లో ఉన్నవన్నీ చూపిచ్చి వ్లాగ్స్ చేస్తేనే వ్యూస్ ఒస్తాయా? లేదా ఇట్లా మంచిగా మాట్లాడి కంటెంట్ తీసుకొని, ఆ కంటెంట్ గురించి చెప్తే వ్యూస్ ఒస్తాయా? ఏం అర్థం గావట్లేదు. కాబట్టి నా నా వీడియో చూస్తున్న వ్యూవర్స్‌కి, నా సబ్‌స్క్రైబర్స్‌కి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేనున్న సమస్యకి మీరేదైనా పరిష్కారం తెలిస్తే కామెంట్‌లో పోస్ట్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే, క్రేజీ మీనాస్ వ్లాగ్స్‌లో ఇప్పుడు నాకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి, ఒక పర్టిక్యులర్ ఆల్బమ్ లాగా ఎవ్రీ డే ఒక సీక్వెన్స్ లాగా సాంగ్స్ పాడి పెడదాము అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడు నేను యాక్చువల్‌గా సాంగ్స్ పాడితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆల్రెడీ రికార్డ్ అయిన సాంగ్సే ఇంటారు. రికార్డ్ అయిన సాంగ్సే ఇంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక చిన్న బిట్ సినిమాలోది కానీ, వెబ్ సీరీస్‌లోది కానీ, ఒక చిన్న ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్‌లో యూజ్ చేసింది కానీ, ఎక్కడైనా బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్‌గా వస్తే కూడా వాడు పట్టేసుకుంటున్నాడు యూట్యూబ్ వాడు. సో, దాన్ని కాపీరైట్ పడిపోతుంది. అక్కడే సగం డిసప్పాయింట్‌మెంట్. దానివల్ల ఏం కాదు అని కింద వస్తది. దిస్ ఈస్ నాట్ ఎఫెక్ట్ యువర్ వీడియో అని. బట్ దానివల్ల ఏమీ యూజ్ లేదు. మానిటైజేషన్ రాదు. మానిటైజేషన్ అవ్వడానికే కదా ఇంత కష్టపడి యూట్యూబ్‌లో వీడియోస్ చేసేది. ఊరికే టైమ్ పాస్‌కి చేస్తామా మనము? మనం ఏదైనా ఈ ప్రొఫెషన్‌ని డెవలప్ చేసుకుందాము, ఈ ప్యాషన్‌ని డెవలప్ చేసుకుందామని చేస్తున్నాం గదా! సో, అల్గారిథం అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదండి. నేను వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఓకే. వాళ్ళ వ్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి అలా చేద్దామా అని వెళ్తున్నా. వీళ్ళ వ్యూస్ ఎక్కుతున్నాయి ఇలా చేద్దామా అని వెళ్తున్నాను. బట్ చేయంగా నాకర్థమైందేంటంటే, ఓపెన్‌గా మాట్లాడాలి. ఎక్కడ కూడా ఆల్రెడీ రికార్డెడ్ వాయిస్‌లు గానీ, రికార్డెడ్ సాంగ్స్ కానీ, మూవీ సాంగ్స్ ఎక్కడ వినపడకుండా మన వోకల్, మన ఫేస్ రికగ్నైజేషన్ ఉంటే, ఆ వీడియోస్ అయితే మంచిగా వెళ్తున్నాయని అనుకుంటున్నాను. సో, నాకు తెలిసి ఈ వీడియో కూడా ఆహ్, ఎ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలీదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కాదు, నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా సోదంతా ఎందుకు వినాలి అనుకోవచ్చు. బట్ నాకైతే ఒక పరిష్కారం మీరు కామెంట్‌లో పోస్ట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి? నా ఛానల్ క్రేజీ మీనాస్ ఛానల్ కూడా లింక్ పెడతాను. చూడండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని నేను అడగను. ఒకవేళ ఆ కంటెంట్ ఎలా ఉంది? ఆ కంటెంట్ ఇలా కాకుండా ఇలా మార్చుకోండి అనే సజెషన్ ఈ వీడియోలో కింద కామెంట్‌లో ఇవ్వండి. నాకు ఆ ఛానల్ చూడండి. లైక్ చేయకున్నా, సబ్స్క్రైబ్ చేయకున్నా పర్లేదు. బట్ ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి నేను చేసిన ప్లేలిస్ట్‌లు చూడండి. నేను కిడ్స్ స్టోరీస్ చెప్పాను. కుకింగ్ వీడియోస్ పెట్టాను. సుమన్ టీవీలో యాంకరింగ్ కూడా చేశాను. ఆ వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్‌లో పెట్టాను. సో, అంటే యాంకరింగ్ అంటే డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేశానండి. అవి కూడా పెట్టాను. తర్వాత నాకు పేట్రియాటిక్ సాంగ్స్ అంటే ఇష్టం. స్కూల్ పిల్లలకి యూజ్ అవుతుందని అది కూడా పెట్టాను. ఇలాగా మళ్ళీ రీసెంట్‌గా సాంగ్స్ పాడి పెట్టాను. తర్వాత బయటికెళ్ళినప్పుడు రెస్టారెంట్ వ్లాగ్స్ పెడుతున్నాను. ఎక్కువ మేము వీకెండ్స్‌లో అలా ఎళ్తాం కదా! అలా వ్లాగ్స్ పెడతాను. ఏదైనా ఈవెంట్, పూజ చేసినప్పుడు ఆ వీడియోస్ పెడుతున్నాను. ఇలా పెడుతున్నాను. సో, ఆ కంటెంట్ అనేది రీచ్ అవుతదా లేదా? మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఖచ్చితంగా నాకు సలహా ఇవ్వండి. కామెంట్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.